కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, ఆనియన్స్, టమాటో, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, దానికి మసాలాలాగా కొన్ని పల్లీలు, ధనియాలు, జీలకర్ర. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వేగిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కాయలు వేపుకుందాం. దానికి ఆయిల్ పోస్తున్నాం. చూడండి, అలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. మగ్గాలన్నమాట. బెండకాయ ముక్కలు అనేది జిగుడు లేకుండా సపరేట్ కావాలి. అప్పుడైతేనే మనకి పీసెస్ ఉంటుంది కర్రీ కూడా గ్రేవీతోటి. ఫ్రై చేసుకున్న ఇవి ఉంటాయి కదా, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అవి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం కారం వేసుకుంటున్నా. ఇవి మగ్గేలోపు మనం మిక్సీ ఇలా రావాలన్నమాట. పౌడర్, ఫైన్ పౌడర్ లాగా. కొంచెం పలుకున్న ఏం కాదు, కానీ మెత్తగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. బెండకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, దానికి అయినాయి బెండకాయ ముక్కలు మంచిగా డీప్ ఫ్రై అయినాయి అన్నమాట. మా పాప కోసం కాబట్టి కొంచెమే చేస్తున్నాను. అమ్మ తింటుందో లేదో ట్రై చేయాలి. ఒకవేళ అమ్మ తింటే మాత్రం పక్కా వీడియో పెడతా. తినేటప్పుడు ఆమెకు చెప్తుంది టేస్ట్ ఉందా లేదని. పూసుకున్న ఆయిల్లోనే ఆయిల్ మిలిగిందనమాట. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు. ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాం. ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకున్నామంటే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, బాగా కలుపుకుందాం. టమాటో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటో కొంచెం మగ్గగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంటే కొంచెమే. ఇందులో ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పచ్చి వాసన పోయిన దాకా వేపుకోవాలి టమాటా ముక్కలు ఇవన్నీ. ఆల్మోస్ట్ టమాటా మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. మళ్ళీ బెండకాయ ముక్కలు అనేది మెత్తబడతాయి. ముందుగా పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, పల్లీల పౌడర్, అది ఇప్పుడు యాడ్ చేద్దాం అన్నమాట. మీకు నచ్చినంత కారం తినే వాళ్ళకి, మా పాప కొంచెమే తింటుంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నా. ఇది ఎన్ని డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది. ఇప్పుడు ఏ మసాలా వేయకుండా ఏం కాదు, ధనియాలు, మెంతులు ఇందులోనే పట్టుకున్నాం కాబట్టి. టూ మినిట్స్ మగ్గనియాలి లిడ్ పెట్టుకొని. మంచిగా మగ్గిందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఆప్షనల్. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా, అది మీ ఇష్టం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నాలో పెట్టుకొని తింటే ఉంటుంది